దుర్యోధనుడికి భార్య ఉందా? ఉంటే ఆమె ఎవరు? భారతంలో ఆమె ప్రస్తావన అసలు ఉందా? చాలా చిన్న సందర్భంలో వచ్చేటటువంటి కథ ఇది. సంస్కృత భారతంలో ఈ కథకు మూలాలు మనం గ్రహించవచ్చు. కర్ణుడిని అంగరాజుగా పట్టాభిషక్తుడిని చేసిన అనంతరం దుర్యోధనుడు కళింగ దేశంలో యువరానికి స్వయం ప్రకటించారు అని తెలుసుకుని స్నేహితుడితో కలిసి కళింగ దేశానికి వెళతాడు. కళింగ దేశ మహారాజు చిత్రాంగుడు, అతడి కుమార్తె శుభాంగి. రాజకుమారులంతా వరుసలుగా బారుతురి నిలిచిన ఉండగా శుభాంగి చేతిలో వరమాల పుచ్చుకొని ఆ పుష్పమాలికను చేత గ్రహించి అలా రాజకుమారులను దాటుతూ దుర్యోధనుడి వద్దకు కూడా వచ్చి దుర్యోధనుడిని ఇలా చూచి దాటి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా ఆ దాటున దుర్యోధనుడు శుభాంగిని చేతబుచ్చుకొని బయటకు వడివడిగా పరుగులు తీసి తన రథంపై కూర్చుండబెట్టుకొని రాజ్యం వైపు ప్రయాణం కొనసాగించాడు. అడ్డు వచ్చిన ఇతర దేశ రాజకుమారులందరినీ కర్ణుడు నిరోధించాడు. ఈ సందర్భంలో మాత్రమే దుర్యోధనుని ఇల్లాలి పేరు శుభాంగి, కళింగ దేశ రాజకుమారి అనే వృత్తాంతాన్ని సంస్కృత భారతం వివరిస్తుంది. ప్రతి పాత్రకు ప్రయోజనం ఉంటుంది. మహాభారతంలో ప్రతి పాత్ర ఎంతో కొంత ప్రయోజనాన్ని మనకు అందించేదే అయి ఉన్నది. తనని దాటి శుభాంగి ముందుకు వెళ్ళగా అవమాన భారంతో దుర్యోధనుడు శుభాంగిని చేతబుచ్చుకొచ్చాడు. అంటే తనలో తనది కాని వస్తువునైనా ఆధాటిగా గ్రహించేటటువంటి తత్వం ఉంది, అహంకారం ఉంది, నాది అనేటటువంటి మొండి పట్టుదల ఈ పాత్రలో ఉంది. పాత్ర ప్రయోజనం నేపథ్యం చెప్పడం కోసమే ఈ సన్నివేశం.